గుడ్ మార్నింగ్ పీపుల్. సో ఈరోజు నా వీక్ ఆఫ్ అనమాట. కంప్లీట్ వీక్ అంతా ఆఫీస్ ఇల్లు కాకుండా ఇంకేమైనా అడిషనల్ వర్క్స్ ఉంటే వీక్ ఆఫ్లో చూసుకుందాంలే అనుకుంటుండే. నా వీక్ ఆఫ్ అయితే వచ్చేసింది. నేను ఈరోజు తినడం, పడుకోవడం, ఫోన్ చూడడం కాకుండా ఏమేమి పనులు చేస్తానో, ఏమేమి కంప్లీట్ చేసుకుంటానో ఈ వీడియోలో చూసేద్దాం. నేను లేపంగానే ఫస్ట్ చేసే పని అద్దంలో చూసుకోవడం. లిటరల్లీ 10 to 15 minutes అద్దం ముందు నించొని నా ఫేస్లో ఎక్కడ కొత్త పింపుల్స్ వచ్చినాయి, ఎక్కడ కొత్త మార్క్స్ అయినాయి, ఏమైనాయి అనుకుంటూ చూసుకుంటూ ఉంటాను అనమాట. ఐ డోంట్ నో వై బట్ ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ పింపుల్స్ దీస్ డేస్. యూ కెన్ అబ్జర్వ్. ముందు అసలు నా ఫేస్లో పింపుల్స్, మార్క్స్ అవన్నీ ఏం లేకపోతుండే. కొంచెం క్లియర్ స్కిన్ ఉంటుండే. Those days, people used to be jealous of me for not getting any marks or pimples on my face. But don't know why I'm not even using any products like makeup products, creams, face wash. But ఎందుకు వస్తున్నాయో తెలియదు. I need to consult a dermatologist for this. నాకు ఏమనిపిస్తుంది అంటే, మొన్న రీసెంట్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ క్రీమ్స్ ఇచ్చిండు, 2-3 క్రీమ్స్ అండ్ 1 సోప్ ఇచ్చిండు. అది యూజ్ చేసినప్పటి నుంచే నాకు ఇవన్నీ వస్తున్నాయా అని డౌట్ వస్తుంది. ఐ నీడ్ టు గో టు ది డాక్టర్ అగైన్. మమ్మీ ఒకటి అడుగుతా కొనిస్తావా? ఏంటి ఎప్పుడు ఇక ఫోన్ పట్టుకొని వీడియోలు చేయాలంటే కష్టమైంది. ఒక కూతురు కొనిస్తావా? ఎన్ని వేలు ఉంటుందమ్మా? 20-30 వేలు వచ్చేస్తుంది. చాలా తల్లి. అంటే ఫోన్తో కష్టమవుతుంది వీడియోలు ఈ చేయాలి. వీడియోల కోసం 20-30 వేలు ఖర్చు పెట్టాలంటే నాకు అంత స్తోమత లేదు తల్లి. ఇప్పుడు ఆ మాత్రం పెట్టలేవు మమ్మీ నా కోసం. నేను ఇప్పుడు పెట్టలేనమ్మా. వీడియో చేసి యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి అనుకో, వీడియోలు చేసి యూట్యూబ్లోకి వెళ్ళి పైసలు వచ్చిన తర్వాత అది నువ్వు కొనుక్కో అన్నది. నా దగ్గర అయితే లేవు, నేను కొనియాలి. ఇష్టమైన సర్వపిండి, యువర్ ఫేవరెట్. ఫుడ్ అయితే వచ్చేసింది. మంచిగా పంచుతాం. ఇప్పుడు అసలు జిమ్గా చేసింది, తినేసి పోయి వండుకోవడం. పొద్దు నుంచి తిరిగిందంత అయిపోయింది. తినాలా ఇంట్లో పోయి వండుకోవాలని. వండుకొని తిని ఓపిక లేక ఇట్లా బయట తినాల్సి వస్తుంది. పైసలు ఎక్కువైతే అట్లనే ఉంటాయి. అంతే మరి, ఏం చేస్తాం? ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. మరి ఎప్పుడు ఏది తినాలా, ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. అంతే కదా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మన ఎంజాయ్మెంట్ చెయ్యాలి. ఇతరులు చేస్తలేరా, మనం చేయాలి. అంతే మరి. నువ్వు ఏదంటే అదే కరెక్ట్. మరి అదే కరెక్ట్.